గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా భరణీ నక్షత్రంలో జన్మించిన వారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ పాదంలో జన్మించినా సరే మీరు ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్ర జాతకులు మీకు బెస్ట్ మ్యాచ్ అవుతారు, వరస్ట్ మ్యాచ్ ఎవరు అంటే ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు, దాని వెనక ఉన్న రీజన్ ఏంటో కూడా చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలన్నీ కూడా అష్టకోట గుణమేళన ప్రకారం పాయింట్లు క్యాలిక్యులేట్ చేసి చెప్పినవండి. అంటే జ్యోతిష శాస్త్రంలో మన మ్యారేజ్ కంపాటబిలిటీ చూసేటప్పుడు అష్టకోట గుణమేళాన్ని చూస్తాం. అష్ట అంటే 8 అని అర్థం. 8 కోటాలను చూసుకుని అమ్మాయి అబ్బాయి రాశి, అమ్మాయి అబ్బాయి నక్షత్రాలు, అమ్మాయి అబ్బాయి పాదాలను చూసుకుని దాన్ని బట్టి 36 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయో క్యాలిక్యులేట్ చేస్తాం. 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే తక్కువ వచ్చినాయి అనుకోండి, ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం కాదు. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తేనే వివాహానికి అనుకూలం. అంటే ఎంత ఎక్కువ పాయింట్లు వస్తే అంత మంచిది. 100%కి 50% కంటే తక్కువ వస్తే వివాహానికి పనికిరారండి. పాయింట్లతో పాటుగా అమ్మాయికి అబ్బాయికి గణదోషం ఏమైనా ఉందా, ఏకనాడి దోషం ఉందా, ఏకనక్షత్ర దోషం ఉందా, గణకోట దోషం ఉందా, బకోట దోషం ఉందా, రాశికోటం అనుకూలంగా ఉందా లేదా అని మొత్తం చూసుకుని మాత్రమే ఈ వివరాలు అనేవి చెప్తున్నానండి. కాబట్టి దయచేసి ఈ వీడియో చివరి దాకా చూసి ఏ ఊరు నుండి మీరు చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ముందుగా భరణీ నక్షత్రంలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే ఈ నక్షత్ర జాతకులకు 27 నక్షత్రాలలో చాలా తక్కువ నక్షత్రాలతో మాత్రమే వివాహ పొంతన అనేది కుదురుతుందండి. ఎందుకండి అలా అంటున్నారని మీరు అనుకోవచ్చు. ఎందువలన అంటే భరణీ నక్షత్ర నాడి మధ్యనాడండి. శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి ఇద్దరూ మధ్యనాడిలో కనుక జన్మించారనుకోండి వివాహానికి పనికిరారు. ఎన్ని పాయింట్లు వచ్చినా సరే నాడీకోట దోషం ఉంటుంది కాబట్టి సంతాన సమస్యలు వస్తాయి కాబట్టి వివాహం అనుకూలం కాదు. ఈ భరణీ నక్షత్రంలో జన్మించిన వారు ఆ మధ్యనాడిలోనే జన్మించారు కాబట్టి అదే నాడిలో జన్మించిన అబ్బాయిలతో వీరికి పొంతన అనేది కుదరదండి. దానివల్ల భరణీ నక్షత్ర జాతకులకు చాలా తక్కువ నక్షత్రాలతో వివాహ పొంతన అనేది కుదురుతుంది. ముందుగా భరణీ నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోవచ్చంటే అశ్విని, కృత్తిక, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు, పునర్వసు 4వ పాదం, ఆశ్లేష, మఘ, ఉత్తర 1వ పాదం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని అన్ని పాదాలు, అనురాధ, మూల, ఉత్తరాషాఢ నక్షత్రంలోని అన్ని పాదాలు, శ్రవణ, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రంలోని అన్ని పాదాలు, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన వారిని అయితే చక్కగా వివాహం చేసుకోవచ్చండి. వీటితో పాటుగా కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు ఎక్కువ పాయింట్లే వస్తున్నాయి కానీ బకోట దోషం సూచిస్తుందండి. అంటే రాశి కోటం అనేది అనుకూలంగా లేదు. అయినప్పటికీ కూడా మిగిలిన కోటాలను కన్సిడర్ చేసి వీరిని కూడా మీరు వివాహం చేసుకోవచ్చు. కానీ లీస్ట్ కంపాటబుల్గా చెప్పవచ్చండి. వివాహం చేసుకోవచ్చు కానీ మరీ అంత అనుకూలత అయితే ఉండదు. ఎవరిని వివాహం చేసుకోకూడదో ఇప్పుడు చెప్పుకుని ఆ తర్వాత భరణీ నక్షత్ర జాతకులకు మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో చెప్తానండి. అంటే 100%కి ఎంత శాతం వివాహ పొంతన అనేది అనుకూలంగా ఉంటుంది, బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరో చెప్తాను. భరణీ నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోకూడదంటే భరణీ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదండి. ఎందువల్ల అంటే ఏక నక్షత్ర దోషం సూచిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాల వారు మాత్రమే ఆ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవచ్చు. కానీ భరణీ నక్షత్ర జాతకులు మాత్రం అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఏ పాదంలో జన్మించినా అదే నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు. అనుకూలత ఉండదండి, అసలు సెట్ కాదు. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారిని కూడా వివాహం చేసుకోకూడదు. కారణం బకోట దోషం సూచిస్తుంది. రాసుకోవడం అనేది అనుకూలంగా లేదు కాబట్టి గొడవలు ఎక్కువగా అవుతాయండి. ఆ తర్వాత మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారిని కూడా వివాహం చేసుకోకూడదు. బకోట దోషం సూచిస్తుంది, నాడీ కోటం కూడా అనుకూలంగా లేదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా మధ్యనాడిలోనే జన్మించారు కాబట్టి సంతానానికి సంబంధించిన సమస్యలు వస్తాయండి. కాబట్టి
మృగశిర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ 4 పాదాల్లో జన్మించిన వారిని మీరు వివాహం చేసుకోవద్దంటే చేసుకోవద్దు. ఆ తర్వాత పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారిని కూడా వివాహం చేసుకోకూడదు. నాడీ దోషం సూచిస్తుంది, ఏకనాడీ దోషం సూచిస్తుంది. పుబ్బా నక్షత్ర జాతకులకు మీకు కూడా ఏకనాడీ దోషం ఉందండి. హస్తా నక్షత్రానికి మీకు బకోట దోషం ఉంది. చిత్తా నక్షత్రానికి మీకు ఏకనాడీ దోషం ఉంది. జ్యేష్ఠ నక్షత్రానికి మీకు నాడీ దోషం ఉంది. పూర్వాషాఢ నక్షత్రానికి మీకు కూడా నాడీ దోషం ఉంది. ధనిష్ఠ నక్షత్రంలోని 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు కూడా నాడీ దోషం ఉంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి మీకు కూడా నాడీ దోషం ఉందండి. వీరిని మీరు అస్సలు వివాహం చేసుకోవద్దు. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రంలోని అన్ని పాదాలు, పూర్వాషాఢ, జ్యేష్ఠ, చిత్తా నక్షత్రం, హస్త, పుబ్బ, పుష్యమి, మృగశిర నక్షత్రంలోని అన్ని పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్ర జాతకులను మాత్రం మీరు అస్సలు వివాహం చేసుకోకూడదు. అంటే వివాహ పొంతన అనేది అసలు కుదరదండి. దోషాలు సూచిస్తున్నాయి. పాయింట్లు ఎక్కువగా వచ్చినా సరే దోషాలు ఉన్నాయి కాబట్టి వివాహం చేసుకోకూడదండి. వీరిని అస్సలు వివాహం చేసుకోవద్దు. పొంతన అనేది కుదరదు అనే చెప్తున్నాను. ఇక భరణి నక్షత్రంలో జన్మించిన వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరంటే అశ్విని నక్షత్ర జాతకులండి. మీకు వారికి బాగా సెట్ అవుతుంది. 100% జ్యోతిష శాస్త్రం ప్రకారం 92% అనుకూలం అని చెప్పవచ్చండి. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మీకు 81% అనుకూలం. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 68% అనుకూలం. ఆరుద్ర నక్షత్రానికి మీకు 74% అనుకూలం. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం. పునర్వసు 4వ పాదానికి మీకు 79% అనుకూలం. ఆశ్లేష నక్షత్రానికి మీకు 82% అనుకూలం. మఘా నక్షత్రానికి మీకు 72% అనుకూలం అండి. ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి మీకు 89% అనుకూలం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 58% అనుకూలం. స్వాతి నక్షత్రానికి మీకు 81%. విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 78% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 82% అనుకూలం. అనురాధ నక్షత్రానికి మీకు 90% అనుకూలం. మూలా నక్షత్రానికి మీకు కూడా 90% అనుకూలం అండి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మీకు కూడా 90% అనుకూలం. బాగా మంచి మ్యాచెస్ అని చెప్పవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మీకు 79% అనుకూలం. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం. శతభిష నక్షత్ర జాతకులకు మీకు 74% అనుకూలం. పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాల్లో జన్మించిన వారికి మీకు 68% అనుకూలం అండి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 79% అనుకూలం. చిట్ట చివరి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రానికి మీకు 88% అనుకూలం అండి. 100%కి ఎంత అనుకూలత అయితే అంత అన్యోన్యంగా ఉంటారు అని అర్థం అండి. మొత్తం మీద మీకు బెస్ట్ మ్యాచ్ అంటే అశ్విని నక్షత్ర జాతకులండి. భరణి నక్షత్రంలో జన్మించిన వారికి, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి వివాహ పొంతన అనేది బాగా కుదురుతుంది. ఆ తర్వాత అనురాధ, మూల, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు కూడా 90% అనుకూలం. సెకండ్ బెస్ట్ మ్యాచ్ అండి. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మీకు కూడా బాగా సెట్ అవుతుంది. 89% అనుకూలం. ఆ తర్వాత రేవతి నక్షత్రం అండి, 88% అనుకూలం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో జన్మించిన వారిని మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చండి. ఇంతకుముందు నేను నక్షత్ర దోషాలు కూడా చెప్పాను కాబట్టి ఆ నక్షత్ర జాతకులను మాత్రం మీరు అసలు వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే వైవాహిక జీవితంలో అనుకూలత అనేది లోపిస్తుంది. బకోట దోషం ఉంటేనేమో మీకు అంటే అమ్మాయికి అబ్బాయికి మధ్య గొడవలు ఎక్కువగా అవుతాయి, డామినేషన్ ఎక్కువగా ఉంటుందండి. అమ్మాయి ఏమో అబ్బాయి మీద డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది, అబ్బాయి ఏమో అమ్మాయి మీద డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే అభిప్రాయ భేదాలు అనేవి ఎక్కువ అవటం వల్ల విడిపోయే పరిస్థితులు కూడా ఉండవచ్చండి బకోట దోషం ఉంటే. ఇంకోటి నాడీ దోషం. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మధ్యనాడిలోనే జన్మించారనుకోండి, ఏకనాడీ దోషం అంటారు. సంతానానికి సంబంధించిన సమస్యలు వస్తాయండి. కాబట్టి నాడీ దోషం ఉన్నా సరే వివాహానికి పనికిరారు. ఇవన్నీ చూసుకునే ఈ ఫలితాలు అనేవి చెప్పానండి.
ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్రంలో జన్మించిన వారితో ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో భరణీ నక్షత్రంలో జన్మించిన వారిలో ఉండే గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి, మేషరాశిలో జన్మించిన వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా వీడియోస్ చేశానండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.